అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింధు గణేష్. ఈరోజు వ్లాగ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే బెస్ట్ హెయిర్ ఆయిల్ ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఆయిల్లో వేసి హీట్ చేయడానికి మెంతులు, కరివేపాకు, మందార ఆకులు, మందార పువ్వులు, ఆనియన్ అండ్ అలాగే 100 ml పారాషూట్ ఆయిల్. అంతే. మెంతులు ఒక 2 స్పూన్స్ తీసుకోండి. ఒక చిన్న ఆనియన్, 4 to 5 మందార పువ్వులు, 10 to 15 మందార ఆకులు, ఒక గుప్పెడు కరివేపాకు. ఫస్ట్ ఇక్కడ గిన్నెలో మందార పువ్వు, మందార ఆకులు, కరివేపాకు, ఆనియన్, మెంతులు, 100 ml పారాషూట్ ఆయిల్ కూడా ఇందులో పోస్తున్నాను. నెక్స్ట్ ఇదంతా మీడియం టు లో ఫ్లేమ్ 30 minutes హీట్ చేయాలి ఆయిల్ని. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇవన్నీ బాగా మాడిపోయి బ్లాక్ కలర్లోకి చేంజ్ అవ్వాలి. 30 minutes అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిద్దాం. ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తం కూల్ అవ్వాలి. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఆయిల్ అయితే మొత్తం కూల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఒక కాటన్ క్లాత్తో ఆయిల్ని సపరేట్ చేసుకోవాలి. నేనైతే కర్చీఫ్ యూస్ చేస్తున్నాను. మీరు కాటన్ క్లాత్ ఏదైనా యూస్ చేయొచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ని అయితే సపరేట్ చేసుకోండి. ఆయిల్ మొత్తం సపరేట్ చేశాక నాకైతే 100 ml పారాషూట్ ఆయిల్కి ఇంత ఆయిల్ అయితే వచ్చింది. అంతే, మన మ్యాజికల్ అండ్ న్యాచురల్ హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. కనీసం 1 month అయినా మీరు ఈ హెయిర్ ఆయిల్ని యూస్ చేయాలి. అప్పుడే దీని రిజల్ట్ అనేది తెలుస్తుంది. న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. హ్యాపీగా ఈ హెయిర్ ఆయిల్ని అయితే మీరు యూస్ చేయొచ్చు. మీరు కూడా ఈ న్యాచురల్ హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి. ఆల్రెడీ ఎవరైనా ఈ హెయిర్ ఆయిల్ని యూస్ చేస్తూ ఉంటే వాళ్ళు కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.